సార్ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులు ఐ థింక్ రవికిరణ్ గారి దగ్గర ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. సో కనకారావు గారు, ఇందాక మీరు చెప్పాలనుకుంది కంక్లూడ్ చేయండి. కనకారావు గారు. హలో. మస్తాన్ గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యువతే ప్రాణం అండి. ఎందుకంటే ఏ పార్టీకైనా సరే మహానుభావుడు శ్రీశ్రీ గారు అన్నట్టు యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరండి అని చెప్పేసి అన్నట్టు ప్రతి పార్టీకి, ఎందుకంటే భారతదేశంలోనే దాదాపు 40% యువత అనేది ఈ రోజు జనాభాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అంటే ఈ రోజు జగన్ గారి పర్యటనకి వెళ్తున్నా, ఎక్కడ వెళ్తున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత ముందుకు వస్తుంది. అందువల్ల ఆ నేపథ్యంలో జగన్ గారు యువతని ఉద్దేశించి ఆ మాట జరిగింది. రెండోది, మేమంతా ఎవరు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మరి మేము కాంగ్రెస్ నుంచి రాలేదు. ఆ రోజు చిరంజీవి గారు గుర్తించే అవకాశం ఇచ్చాడు. తర్వాత చిరంజీవి గారితో పాటు రాజకీయాలు మానుకున్నాం. తర్వాత జగన్ గారితో ప్రయాణం మొదలు. అట్లా చూసుకున్నప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన నామినేట్ పోస్టులు చూసుకున్నప్పుడు కూడా, లేదంటే సచివాలయ వ్యవస్థలో చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, యువతకు పెద్దపీట వేశారు. అందువల్ల ఏంటంటే జనరల్ గా ఇప్పుడు టీడీపీ ఉంది, కొత్తగా పార్టీ కూడా ఆ రోజు రామారావు గారితో నడిచింది ఎవరండి? కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వచ్చారు కదా. జనరల్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి ఆ రోజు అయితే సోనియా గాంధీ గారు ఒక కక్షపూర్తిగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వెనకుండి ఏదైతే కుట్రపూర్తిగా చేసినటువంటి నేపథ్యంలో నుంచి వారు బయటకు వచ్చినాక అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా బరువును పడే పరిస్థితిలో రాజశేఖర్కి వచ్చినాక దానికి ఉత్తేజం వచ్చేసింది. మరి రాజశేఖర్ గారి కుటుంబం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయినాయి. ఈ రోజు కనీసం మినిమం ఓటు బ్యాంక్ వచ్చే పరిస్థితి లేకుండా నేపథ్యంలో ఈ రోజు అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు. అదే క్రమంలో ఏంటంటే ఆ లీడర్ల మొత్తాన్ని కొత్త జనరేషన్ చేసే క్రమంలోనే వాళ్ళ వారసులు కావచ్చు, లేదంటే ఆ ప్రాంతంలో శరీరటువంటి పర్సనాలిటీస్ కావచ్చు తీసుకుంటా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు నామినేట్ పోస్టులు గాడిచి పలుకుంటే ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోజు కంపెనీలేస్తా ఉంటే రైట్. ఇప్పుడు రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారిని ఒక ప్రశ్న. రవికిరణ్ గారు, నేను ఇందాక అడిగాను కదా, యోగి ఫార్ములా ఈ రాష్ట్రానికి వర్కౌట్ అవుతుందా? యోగి ఫార్ములా చూసాం 2017 నుంచి ఆయన జల్లెడ బట్టి ఏరేశాడు. బుల్డోజర్ అంటే ఏదో ఫిజికల్గా మనకి కనిపించే బుల్డోజర్ కాదు, అంటే ఒక కమిట్మెంట్ టువర్డ్స్ సొసైటీ, వాళ్ళ ప్రజల మీద. యూపీ అనేది ఒక దేశం లెక్క ఉంటుంది. మన చిన్న రాష్ట్రాలు, ఆయన ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన చేయంగా లేనిది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాసుదేవన్ గారు, యాక్చువల్గా యోగి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, మాది అప్పుడు చిన్న వయసు, బహుశా మాకు 15-20 ఏళ్ళ లోపే ఉంటాం. మాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా ఈజ్ ఎ ఫర్మ్ అడ్మినిస్ట్రేటర్. మా టైంలో మేము కాలేజ్ చదువుతున్న రౌడీజాలు ఎక్కువ ఉండే. విజయవాడలో చదువుకున్నాను నేను, కొనే లక్ష్మి కాలేజ్లో. నేను విజయవాడ చూశాను కులపరమైనటువంటి ఘర్షణలు, ర్యాగింగ్ లో మమ్మల్ని కుల పేరు మీద ర్యాగింగ్ చేసేవాళ్ళు. అలాగే అంతకు ముందు మా అన్నయ్య సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాడు, కుల పేరు మీద వచ్చి మా అన్నయ్యని దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితులు ఈ రోజు అలా లేవు. అటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి. గ్యాంగులు ఉండేవి, సొంతకు గ్యాంగులు ఉండేవి. అటువంటి అన్ని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అంచివే. నేను జర్మనీకి వెళ్ళినప్పుడు 2000 సంవత్సరంలో జర్మనీలో జాబ్ చేస్తున్నప్పుడు మా ప్రాజెక్ట్ మేనేజర్ అన్నారు, ఓ చంద్రబాబు నాయుడు హీజ్ అన్ ఐటీ సూపర్, హీజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, హీజ్ వెరీ గుడ్, యూ ఫ్రమ్ దట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నన్ను మెచ్చుకున్నారు. అలాంటి చరిత్ర పేరు కూడా ఉంది. అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్, అలాగే నక్సలిజం కావచ్చు, గుండాయిజం కానీ అణిచివేసిన వ్యక్తి. సో చంద్రబాబు నాయుడు గారిని తక్కువ ఏం కాదండి, చాలా ఫర్మ్ అడ్మినిస్ట్రేటర్. ఈరోజు మా ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల గంజాయి బ్యాచ్ ని, లేకపోతే బెట్టింగ్ బ్యాచ్ అన్ని ప్రోత్సహించడం వల్ల అసాంఘిక శక్తులు పెరిగిపోయిన మాట వాస్తవం. గత 5 సంవత్సరాలుగా నేను కాకినాడ కూడా చూస్తాను ఏ రకమైన శక్తులు పెరిగిపోయిన. 2019 ముందు లేని శక్తులు తాను పెరిగిపోయింది. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక కొంత కట్టడి అయ్యింది, ఇంకా కట్టడి చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ రకంగా 2000 సంవత్సరాలు ఉన్నారో ఆ రకమైనటువంటి ఫర్మ్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మీ ఛానల్ కూడా చెప్తాను. ఎందుకంటే మీరు గంజాయి ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఒక విషయం, నెలకి 2000 కోట్ల రూపాయల గంజాయి స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నడుస్తుంది. ఏడాది అయింది మీరు వచ్చి ఏం చేశారండి? అదేదో వాళ్ళేదో పెడితే ఒక దాన్ని ఆ పేరు తీసి ఈగల్ అని పెట్టారు పేరు. ఏం చేస్తున్నారు? ఏడాది అయింది. నేను ఇటీవల ఏం చేస్తున్నారు? 2 వారాల క్రితమేనండి చెప్తాను సార్. నేను 2 వారాల క్రితమే మా పార్టీ మీటింగ్ మీద పాడేరు వెళ్ళాను. అరకు జిల్లా పాడేరు వెళ్ళాను. పాడేరులో ఒక రోజు ఉన్నాను.
అక్కడ నేను అక్కడ యువత మా పార్టీ కార్యకర్త మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఏంటి పరిస్థితి ఇక్కడ గంజాయి గతంలో ఉండేది ఏంటి పరిస్థితి అంటే తగ్గింది సార్, తగ్గుముఖం పట్టింది, అది ఇంకో సంవత్సరం పడుతుంది ఎన్ని స్ట్రీమ్ లేని అవటానికి, ఎందుకంటే గతంలో బాగా ఎక్కువైపోయింది. సో మా ప్రభుత్వం వచ్చిన తగ్గిన మాట వాస్తవం, ఇంకా తగ్గిస్తాము, వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇంకా పూర్తిగా నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తాం, దీనిలో ఏమాత్రం సస్పెషన్ లేదు, మా ప్రభుత్వం దానిలో ఫర్మ్ గా ఉంటది. అలాగే అసాంఘిక శక్తుల మీద కూడా ప్రభుత్వం ఫర్మ్ గా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత తీసుకోవాలంటాను. ఎందుకంటే ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి వారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, వారు కూడా అది బాధ్యత తీసుకోవాలి. అందరూ సమాజంలో అందరూ బాధ్యత తీసుకోవాలి సార్, అందరికీ పిల్లలు ఉన్న వాళ్ళమే కదా, అందరూ బాధ్యత తీసుకోవాలి. మరి ఆయన బాధ్యత రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, కనకారావు గారు, దుర్గాప్రసాద్ గారు అండ్ మస్తాన్ గారు. సో చూసాం కదా, ఒక ఆయనేమో సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి